హాయ్ గైస్, ఈరోజు సడన్గా ఒక ఈవెంట్ వచ్చింది మనకు. రేపు 22కు మన ఒంగోలులో సమ్ స్కూల్ ఈవెంట్స్ ఉన్నాయన్నమాట. సో దాని ప్రమోషన్ కోసమని నేను మా అప్పారావు గారు వినోద్ మన ఒంగోలు బయలుదేరాం. నేను నాకు ట్రైన్ బుక్ చేసుకున్నా. ట్రైన్లో అకామిడేషన్ వచ్చేసింది. మా వాళ్ళు ఇద్దరు కూడా బస్సులో వస్తున్నారు. సో మార్నింగ్ కల్లా అందరం ఒకసారి చేరుకుంటాం. సో ఈరోజు ప్రయాణం ఫస్ట్ రోజు టు ఒంగోలు. బాగా టైర్డ్ అయిపోయింది. అసలు నిన్న మనం న్యూ ఇయర్లో చేసిన డ్యాన్స్ వెళ్ళపుల్లానికి మామూలుగా లేకుండా బాడీలో పురుజ ఇలాంచిపోయింది. డ్యాన్స్ నాకు రాకుండా కానీ ఏదో చేశాను అండ్ దాంట్లో ఏంటంటే మన బాడీ కూడా కొంచెం ఫ్లెక్సిబుల్గా అవుతుంది అన్నమాట. సో దీన్ని బట్టి మా అప్పారావు గారు ఏమన్నారంటే, అబ్బాయి నువ్వు డ్యాన్స్ నేర్చుకోవడం బెటరు, క్లాసెస్కి వెళ్ళు, నీ బాడీ అన్నీ ఉంటుంది అని చెప్తున్నాడు అనమాట. నిజంగానే అప్పారావు సార్ చెప్పినట్టు డ్యాన్స్కి వెళ్దామని అనుకుంటున్నా. గైస్, గుడ్ మార్నింగ్. పొద్దున ఒక ట్రైన్ మారింది, మళ్ళీ ఈ పినాకిని పట్టుకొని మళ్ళీ ఇప్పుడు ఒంగోలు వెళ్తున్నాం 8 o'clock వరకు. సో అక్కడ 9:30 నుంచి మనకు షో స్టార్ట్ అవుతుంది. సో అప్పారావు గారు వినోద్ అయితే ఆల్రెడీ వాళ్ళు వేరే బస్లో వచ్చేసారు. నేను ట్రైన్లో వచ్చిన ఆయన విజయవాడ నుంచి మనతో ప్రయాణం బాగుంది. పొద్దున ప్రయాణం, పొద్దున సాగు మాత్రం అదిరిపోతుంది బయట. చాలా బాగుంది. క్లైమేట్ మాత్రం అనుకుంటుంది రాబోయే సంక్రాంతికి ఇలాగే ఉంటుంది. సో ఇప్పుడైతే మనం దిగిపోయినాం ఒంగోలులో. అక్కడి నుంచి బయట ఎవరు వచ్చారు మనం పికప్ చేసుకోవడానికి. పికప్ చేసుకొని ఇక రూమ్ ఫ్రెషప్, ఆ తర్వాత ఈవెంట్. ఇక ఒంగోలులో బండిలో ప్రయాణం మీరు ఉన్నారు. ఆ గైస్ పొద్దున బాగుంది, క్లైమేట్ బాగుంది. ముఖ్యంగా ఏం స్కూల్ ఇది? పేస్ అన్నారు. అదిగో పేస్ అన్నారు. ఇదే స్కూల్ వాళ్ళకి రావాలా మనం? ఫస్ట్ ఇదే. ఈరోజు మేము సిరి ఈవెంట్స్ సీని గారి ద్వారా రావడం, అట్లా ముఖ్యంగా ఏదైనా మా చంద్ర గారి నవీన్ ద్వారా రావడం జరిగింది ఇక్కడ. ఇది నేను 8 years తర్వాత రావడము. 8 years ముందు అన్నగారు తీసుకొచ్చారు. ఆ రోజు ఏమో ఉత్సవాలు ఉండేనండి, జిల్లా అవతరణ ఉత్సవాలకు వచ్చామప్పుడు. తర్వాత కలెక్టర్ గారికి తీసుకెళ్ళి మంచి డిన్నర్ చేయించారు వాళ్ళ కుటుంబ సమేతంగా. మళ్ళీ 8 రోజుల తర్వాత రావడం. అలా ఇక్కడ మంచి కాఫీ ఉందంటే కాఫీ తాగుతాము. చూడండి ఎట్లా ఉంది కాఫీ, మంచి బురుగు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ నాన్న. ఎలా జరిగింది బాబాయ్? పట్టుకొని తిరుగుతున్నావా నాయన? అవును, ఎలా జరిగిందో చెప్పన్నాడు అన్న నాకు. ఇలా జరిగింది ప్రయాణం. నీకు ట్రైన్ సౌండ్ రాకపోతే నా దగ్గర నేర్చుకో. ఎలా పెట్టి చేయి పెట్టు. ఓకే, కాదు వెంటనే ట్రైన్ వెళ్ళిపోద్దా? ఫస్ట్ నాలా చేయి. గ్యాస్ పోయింది. సరే, ఈ బట్టలన్నీ పేసి వెళ్ళి ప్రశాంతంగా స్నానం చేస్తే మనం అరగంటలో బయలుదేరుతాం. ఇప్పుడు చూడ ఎట్లా తయారైపోతున్నాయి. చాలా బాగుంది నవీన్. నువ్వు పెద్ద మాయిలోళ్ళ కనబడుతున్నావు. ఇంకేం కావాలి చెప్పు, అది కూడా చేసి పెడతా. ఇంకోటి అవుతుందా చూస్తావా? చూసావా? వినోదిని. నవీన్ నువ్వు మామూలు కాదయ్యా. అంటే రెడీ అయిపోయావు. స్కిట్లే కాకుండా నువ్వు మ్యాజిక్లు కూడా చేస్తుంటావా? హలో, ఆయన మ్యాజిక్ చేయాలన్నా, ఆయన మ్యాజిక్ పండాలన్నా వ్యాన్ ఉండాల్సిందే. అర్థమైందా? ఎందుకంటే వ్యాన్ 2.0 స్టార్ట్ అయిపోయింది. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. మంచి టిఫిన్ సార్. థ్యాంక్ యూ సార్. సో మంచి టిఫిన్ అయింది ఇప్పుడే. కానీ నాకు స్వీట్ అవి అన్న బకావులా అంటారు, బకావులా స్వీట్స్ అంటారు దాన్ని. దుబాయ్ ఫేమస్ అనమాట. అవి చాలా బాగుంటాయి. యాక్చువల్గా మధ్యాహ్నం తినాలి ఎక్కువ, పొద్దున పోవు. అవి మధ్యాహ్నం తింటే బాగుంటాయి అవి. ఇక
నాకు స్వీట్లు హైలైట్ దోశ ఉంది చూసా పుల్లట్లాగా ఉంది, బాగుంది. పొంగల్ కూడా ఇక్కడ మండవ మురళీ గారని తెలుగుదేశం పార్టీ నాయకులు, వారికి ఒక ట్రస్ట్ ఉంది. ఇందాక తెలిసింది ఏంటంటే సంవత్సరానికి అనాథల కోసం పిల్లల కోసం 10 లక్షల రూపాయలు బడ్జెట్ ప్రతి సంవత్సరానికి. సంవత్సరం కదా, ఎవ్రీ మంత్ 10 lakhs. దివ్యాంగుల ట్రస్ట్ అని వాళ్ళ ఇల్లే ఇది. మేము అక్కడే ఇప్పుడే టిఫిన్ చేసి బయలుదేరుతున్నాం. చాలా మంచి ఆతిథ్యం ఇచ్చారు సతీమణి గారు వాళ్ళ పిల్లలందరూ కూడా. అప్పారావు సారు ఒక్క 2 నిమిషాలు మాట్లాడతారు. అన్ని శబ్దాల కన్నా నిశ్శబ్దం చాలా గొప్పది, అది పాటించాలా. పిల్లలు బాగా ఎక్సైట్లో ఉన్నారు. ఇంతమంది పిల్లలు కలవడం చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ ఇలాంటి 10 స్కూళ్ళు తిరగాలి ఈరోజు. ఫస్ట్ స్కూల్ ఇది, 10 స్కూల్స్ వెళ్తున్నాము. ఫస్ట్ ఈ స్కూల్ విజిట్ చేస్తున్నాము, లోపలికి వెళ్దాం పదండి. రెండో స్కూల్కి వచ్చాము ఇప్పుడు. ఇదేం స్కూల్లో నాకు ఏం స్కూల్ అనేది? ఫేస్ స్కూల్. నమస్కారం సార్. నమస్తే. నమస్తే. చేసుకున్నారా అంతేనా? సరే మీరు బాగున్నారా? లేదా చదివేస్తాను తెచ్చుకున్నావా? అయితే సూపర్. అయితే సూపర్. సో మరి గర్ల్స్ ఎనర్జీ బాగానే ఉంది, మరి బాయ్స్ ఎక్కడ? బాయ్స్ ఎనర్జీ ఎక్కడ నాకు కనిపించట్లేదు. ఒకసారి గట్టిగా హలో చెప్పాలి. మీరు అందరూ హాయ్ చెప్పినట్టుంది. అక్కడ ఒక లడ్డు కూర్చొని హాయ్ చెప్పారు, కానీ హాయ్ చెప్పట్లేదు. అది మన స్కూల్లో హాయ్ అంటే ఇక్కడ కాదు, ఒంగోలంతా వినపడాలి. ఏమంటారు? హాయ్ స్మైలీస్, లవ్లీస్, బ్యూటీస్, స్వీటీస్, నాటీస్ అండ్ హ్యాండ్సమ్ గాయ్. నాకు చాలా నచ్చింది స్కూలు. వాటర్ డిసిప్లిన్. ఒకసారి మీ ఉపాధ్యాయులందరికీ గట్టిగా క్లాప్స్ ఇవ్వండి. ఉపాధ్యాయులను బట్టే పిల్లలు ఉంటారు, పిల్లలు బట్టే ఉపాధ్యాయులు ఉంటారు. కాబట్టి ఇప్పుడు ఒక్క విషయం, అన్ని శబ్దాల కన్నా నిశ్శబ్దం చాలా గొప్పది. కాబట్టి ఇక్కడ ఇంతమంది ఉన్నారు, రోడ్డు మీద తెలియదు. వినోద్ గారు, వినోదిని, జూనియర్ రాఘవేంద్ర, గడ్డం నవీన్ గారు చెప్పారు. మూడో స్కూల్ మీకు జనవరి 10వ తారీఖు ఈవెంట్ జరుగుతుంది. వినోదిని గారు చాలా డిసిప్లిన్ గా ఉన్నారు. మీ ఎథెక్స్ యూపీ స్కూల్ కి ముందుగా ధన్యవాదాలు ఇక్కడ పిలిచినందుకు. ముఖ్యంగా ఇది
జనవరి 10 మీ అందరికీ తెలుసు కదా, మంగమ్మ గారి కాలేజీ గ్రౌండ్ ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది. జబర్దస్త్ వాళ్ళు వస్తున్నారు, డి వాళ్ళు వస్తున్నారు, సిరి ఈవెంట్స్ ద్వారా ఈ కార్యక్రమం చేస్తున్నారని ఇక్కడ టీచర్స్ సార్లు మీకు పాస్ అమ్మా నాన్నతో కలిసి మీరు అందరూ వచ్చి ఆ ప్రోగ్రామ్ ఎంజాయ్ చేయండి. డోంట్ మిస్ ఇట్. ఓకే, గాడ్ బ్లెస్ యూ ఆల్ ఆఫ్ యూ. బాగా చదువుకోండి, బాగా కష్టపడి చదివేకండి. ఇష్టపడి చదివితే మీకు అన్నీ వస్తాయి. ఈ 2026లో 2025 కన్నా 26 మంచి ఫలితాలు సాధించాలని ఎపెక్స్ యూపీ స్కూల్ వారికి అలాగే పిల్లలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ మా గాడ్. 4వ స్కూల్. హాయ్ సార్, నమస్తే. నువ్వు పక్కా లాస్ట్ బెంచ్ కదరా, నువ్వు పక్కా లాస్ట్ బెంచ్ కదరా నీ. గారు ఎవరు? వినోద్ సార్, తర్వాత అప్పారావు సార్, తర్వాత నవీన్ సార్. ఎవరు? హాయ్రా. ఓకే, ఇందులో పెడతాను. జబర్దస్త్ నవీన్ ఒరిజినల్స్ అనే యూట్యూబ్ ఛానల్ కొట్టండి, మీరందరూ వస్తారు అందులో. ఓకేనా? మన డైరెక్టర్ బి గోపాల్ గారి ఇల్లు ఇదండి. సమరసింహారెడ్డి నరసింహనాయుడు 6th స్కూల్. సో 6th స్కూల్ ఈరోజు ఎపెక్స్. సో ఇంకో 7వ స్కూల్కి వెళ్తున్నామండి. ఇప్పుడే 6వ స్కూల్ లోపల గ్రౌండ్కి వెళ్తున్నాము. గ్రౌండ్లో పిల్లలంతా మా కోసం వెయిట్ చేస్తున్నారు. సో లంచ్ అయింది ఇప్పుడే, మాది కాదు పిల్లలది. సో వాళ్ళ లంచ్ తర్వాతనే కలుద్దామని మేము ఫిక్స్ అయ్యాం. పిల్లలు ఇక్కడి నుంచే శబ్దాలు మొదలుపెట్టాము. నన్ను నాటి నరేష్ అన్నారు. నమస్తే రా చిన్నోడా, వీడు నా ఫ్యాన్ చిన్నప్పటి నుంచి. హాయ్ బేటా. హాయ్ నాన్న. అందరు కూడా కొట్టమని చెప్తున్నానంటే ఇట్స్ ప్రాక్టీస్. ఎందుకంటే జనవరి 10th జరగబోతున్నటువంటి ఈవెంట్ లో మీరు అందరూ కూడా ఇలాగే చప్పట్లు కొట్టాలి, ఎందుకంటే అంతే ఎంజాయబుల్ గా. హలో, నమస్తే, బాగున్నారమ్మా అందరూ? ఇలా మాట్లాడితే టీచర్ మాట్లాడుతుంటుంది, అట్లా కాదు. మన ఊపిరి వెళ్ళిపోం. హాయ్ చిల్డ్రన్స్, ఎలా ఉన్నారు? నిజంగా సారీ అండి, నిజంగా నేనైతే బాగా సారీ చెప్పుకోవాలి. ఎందుకంటే మేము వస్తున్నామని చెప్పి మీరు ఎండలో ఇలా కూర్చోవడం నాకు చాలా బాధగా అనిపిస్తుంది. ఏమనుకోవద్దు, పర్లేదా? పాప మా చెల్లెళ్ళు అందరూ ఏమనుకుంటారు? మీరు బాధపడుతున్నారమ్మా? లేదు కదా, ఏమైంది లేపిస్తున్నాను. సార్ చూసారా, ఇలా ఉంటుంది. ఆ రోజుల్లో ఏం జరిగిందంటే, నేను ఇక్కడికి వచ్చాను, ఇదే కాలేజీ చదువుతున్నాం అనుకున్నాను. కాలేజీ లేక నేను ఆ రోజుల్లో 10 సార్లు చెప్పకండి, మీ వయసు చూస్తేనే తెలుస్తుంది ఆ రోజుల్లో వాళ్ళు మీరని. ఏమండి, నా వయసు ఏంటి సార్? చిన్న పిల్లలని పట్టుకుంటా మాట్లాడరా? ఏమా చిన్న పిల్లలన్నా కాదని ఆ రోజుల్లో. అబ్బా గట్టిగా చెప్పట్లు, ఎందుకంటే నేను ఎండల మీద వచ్చినందుకు నా కోసం. బా సార్ నిజంగా సార్, మీరు నిజంగా గ్రేట్ సార్ అసలు. ఏమండి, నేను ఎండల మీద వచ్చాను, నేను తాగుదామంటే మీరేం సార్? ఏమేం సార్? దాహం వేసింది. నీ దాహం తీరనిది, ఇలాంటి పాటలు వస్తాయి నేను చూస్తుంటే. కాబట్టి నువ్వు ముసలోడే. పుట్టినప్పుడు ఎవరికి జుట్టు ఉండదు, నేను ఇంకా చిన్నపిల్లని. కొన్ని రోజుల తర్వాత పుట్టేటికి తీస్తారు నాకు. ఏమండి పెట్టారా? లాకర్లో పెట్టారు.
ఎనీయో చిల్డ్రన్స్, మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. చూసావా, సేమ్ టు యూ అన్నయ్య అన్నారు కానీ అంకుల్ అని ఎవరు కూడా, అది వాళ్ళ దగ్గర ఉన్న రెస్పెక్ట్. ఏమ్మా ఆమె నేర్పించింది నన్ను తాతయ్య అన్నావు కదా. ఒకవేళ ఆవిడ నన్ను మావయ్య అని ఉంటే నేను బంగారు చైన్ వేసేవాడిని. మావయ్య ఏది ఒకసారి మావయ్య అన్నమ్మా, ఇదిగో అలా ఉంటుంది. ఓకే, ఏది బాలయ్య బాబుని చూస్తే మామయ్య అని అనిపిస్తుంది, నిన్ను చూస్తే తాతయ్య అని అనిపిస్తుంది. గిన్నీస్ బుక్ ఆఫ్ ది వరల్డ్ రికార్డులోకి ఎక్కింది సార్ అమ్మాయి. అంటే ఒక మాటలో చెప్పాలంటే మన ఎపెక్స్ కి బ్రాండ్ అంబాసిడర్. అంతే సార్. ఎస్, ఈ పాపను మనం కాపాడుకోవాలి. పాప ఎంత దూరం వెళ్తుందో నేను సిరి ఈవెంట్స్ తరఫున కూడా నీకు ఒక మంచి వెల్కమ్ చెప్తున్నాను. సిరి ఈవెంట్స్ కూడా నువ్వు వెళ్ళే అన్ని కార్యక్రమాలకు ఒక చిన్న ఇంటిమేషన్ ఇస్తే పాపను ఎక్కడి దాకా తీసుకెళ్లాలో మా సహకారం ఉంటుంది. ఈ అమ్మాయి గిన్నిస్ రికార్డ్స్లో ఉంది. కూచిపూడి డ్యాన్స్లో గిన్నిస్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో. ఆల్ ది బెస్ట్ బేటా. ఏం పేరు? హేమసా. స్కూలు రవీంద్ర భారతి హై స్కూల్. సో 7వ స్కూల్లోకి ఎంటర్ అయిపోతున్నాం. ఈరోజు వితౌట్ లంచ్ కొడుతున్నాం, మనం లంచ్ లేకుండా కొడుతున్నాము. హాయ్, రేపు యూట్యూబ్లో వస్తారండి ఇది. ఓకే, డన్ అమ్మా. బాయ్ బేటా, బాయ్. ఇది 8th స్కూల్ అండి. ఈరోజు నిర్మలా స్కూల్. ఇక్కడ కూడా ఫుల్ హంగామా చేసేసాం, అయిపోయింది. ఎందుకంటే ఇందాక బ్యాటరీ లో అయిపోయింది, తో వేరే వాళ్ళు అట్లా తీశాను, కానీ బాగుంది. 9వ స్కూలు. ఇదేం స్కూలు? ఆంధ్ర హై స్కూల్. సో ఇప్పటి వరకు ఈరోజు ఒంగోలుకు వచ్చిన కార్యక్రమం అయితే మొత్తం పూర్తి అయిపోయింది. మేము మొత్తం 10 స్కూళ్ళు కాలేజీలు మొత్తం ఈరోజు రౌండప్ వేసాము, అన్నీ సక్సెస్ఫుల్గా చేసినాం. సో ఇక్కడ నుంచి రూమ్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అప్ అయ్యి ఏమైనా తినాలి, అసలు ఏం తినకుండా చేసినాం మేము. వినోద్ కానీ నేను కానీ అపారావు సార్ కానీ మాతో పాటు వచ్చిన కూడా ఎవరు ఏం తినలేరు. సో ఈ ప్రోగ్రామ్ అయితే గ్రాండ్ సక్సెస్ అయిపోయింది. ఇక్కడ నుంచి మనం రూమ్కి వెళ్ళి భోజనం చేసుకొని ఆ తర్వాత నైట్ బయలుదేరిపోవడం, ఇంకా అంతేం లేదు. నైట్ ట్రైన్ కూడా అయిపోయింది. 8:30కి సింహపురి ట్రైన్. సార్ ఏమైంది పొద్దు నుంచి ఇప్పటిదాకా? చాలా బాగా జరిగింది. సిరి ఈవెంట్స్ మెగా ఈవెంట్ జనవరి 10వ తారీఖున శ్రీహర్షిని విద్యా సంస్థలు గోరంట్ల రవికుమార్ గారు, కవిత గారు పెద్ద స్పాన్సరింగ్ ఇచ్చారు ఈ ప్రోగ్రామ్కి. మిగతా చాలామంది స్పాన్సర్లు ఉన్నారు ఈ ప్రోగ్రామ్కి. జబర్దస్త్ నుంచి మా వ్యాన్ రావడం మాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. థ్యాంక్ యూ. చాలా సంవత్సరాలుగా మాకు సిరి ఈవెంట్స్ సీను గారితో పరిచయం ఉంది. అలాగే మన మురళీ గారు విజ్ఞాన కాలేజ్ విజ్ఞాన స్కూల్ యొక్క అధినేత, మరి అలాగే ప్రైవేట్ ఒంగోలులో ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్ అన్నింటికి కూడా ప్రెసిడెంట్ గారు వారి సహకారం కూడా మరవలేదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా బాగా చేశారు. అలాగే వ్యాన్ బృందం తరఫున మీకు ధన్యవాదాలు. ఇలా చాలా మంది పిల్లల్ని పెద్దల్ని అందరినీ కలుసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. ఇలా మార్నింగ్ నుంచి ఇప్పుడు ఈవినింగ్ వరకు ఇక్కడ మంచి హోటల్ చూశారు కదా, గరం మసాలా, గరం పక్క నాటుచారు అని పెట్టారు. ఇందులోనే ఇప్పుడు ఫుడ్ గరం మసాలా పక్క నాటు రుచులు. అది ఎట్లా మాడతారండి మీరు? గరం మసాలా పక్క నాటు రుచుల దగ్గరకు వచ్చాము. పొద్దంతా బాగా తిరిగి ఇక్కడ వచ్చి మేము లంచ్ చేసుకున్నాం. లంచ్ అంటే లంచ్ కూడా ఏ టైంకి అయింది? 5:30కి అయింది. కానీ తిన్నా కానీ కూడా చాలా బ్రహ్మాండమైన ఫుడ్ తోటి మాకు మా సీన్ గారు హోటల్, అది సీన్ గారు ఒకసారి హాయ్ చెప్పండి అంతే. ఆ సీన్ గారి హోటల్ అనమాట. చాలా బ్రహ్మాండంగా ఉంది ఫుడ్ అంతా. మేము మంచిగా ఎంజాయ్ చేశాము. సో గైస్ ఇవాళ మొత్తం ప్రోగ్రామ్ అంతా బాగా అయింది. నాతో పాటు పొద్దు నుంచి అబ్బాయి మన సూర్య ఉప్పే సూర్య నాతో పాటు ఉన్నాడు. చాలా బాగా హెల్ప్ చేశాడు. ఇప్పుడు స్టేషన్ కూడా తీసుకొచ్చాడు.
ట్రైన్ వచ్చేది ఉంది, ఇంకోటి కొంచెం టైం ఉంది. కరెక్ట్గా అది ట్రైన్ 8:30కి ఉండే కానీ హాఫ్ అన్ అవర్ లేట్. సో 9 o'clock వస్తుంది మన సింహపూర్ ఎక్స్ప్రెస్ ఎక్కేసి ఒక సైడ్ వెళ్ళాలి. ఇవాళ మాత్రం ప్రోగ్రామ్ ఎలా అయింది బస్? ఎక్కడ పోయినా కానీ అదిరిపోయింది. 10 మొత్తం 9 స్కూళ్ళు ఒక కాలేజు అంటే మామూలు విషయం కాదు. పొద్దు నుంచి నేను ఒక్కనే కాదు, అప్పారావు సార్, నేను, వినోద్ ప్లస్ వీళ్ళ బ్యాచ్ ఒకటి తినకుండా, అది కూడా తినకుండా మొత్తం తిరిగినాం. సాయంత్రం 5 గంటలకు లంచ్ చేసినాం ఇవాళ మేము. సో ఇప్పుడు డిన్నర్ లేనట్టే. కానీ నేను ఏమైందంటే రాత్రి మన ట్రైన్లకి ఆకలి అని చెప్పి ఒక ప్లేటు చిన్న మినీ ఇడ్లీ ఉంటుంది, అది తీసుకున్నా. చాలా బాగుంది అది. ఎందుకంటే అక్కడ చూసిన కారం పొడి ప్లస్ నెయ్యితో వేసిన ఇడ్లీ. ఒంగోలు, నెల్లూరు ఇక్కడ ఈ ప్రాంతాల్లో మనకు టిఫిన్లు మాత్రం అదిరిపోతాయి. సో అదే టిఫిన్ తీసుకున్నా. హాయ్ గైస్, ఇప్పుడు నేను ట్రైన్ ఎక్కాను మన సింహపూర్ ఎక్కి. నాదేమో 38 నెంబర్ ఇక్కడ రాసి ఉంటుంది. 37 వచ్చా మా హీరో శ్రీరామ్ ఉన్నాడు. అసలు ఇంత లక్కీగా కలిసామంటే న్యూ ఇయర్ తర్వాత. ఇలా పొద్దున్నే మాట్లాడుకున్నాం ఫోన్లో. నేను రేపు వస్తాను తమ్ముడు, మనం కలుసుకుందాం, నా సినిమాలో మంచి వేషం అని చెప్పాడు. ఇంకొకటి ఇక్కడ కలిసాం మా డైనమిక్ హీరో శ్రీరామ్ ఫ్రమ్ నెల్లూరు. ఇప్పటికి 11 సినిమాలు చేసి ఇప్పుడు మా రాముడు అందరూ నైటే మాట్లాడుకున్నాం. డేవిడ్ రాజులో పెట్టుకుంటాం మామ, హీరో పక్కన చేయాలన్నా ఓకే అన్నాడు. కానీ విచిత్రంగా ట్రైన్లో కనపడటం అది ఎంత అదృష్టంగా ఉంది. మిరాకిల్ మారుకుంది. కాబట్టి ముందుగా అన్నగారికి మనం న్యూ ఇయర్కి ఇలా కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. అండ్ రంగస్థలం అంతే ఇబ్బంది ఏం లేదు, వరిపిడే. శ్రీరామ్ గారు, మీ రాముడు అందరి వాడి సినిమా బ్లాక్ బస్టర్ కావాలా? నేను డబ్బింగ్ కూడా చెప్పాను, చాలా బాగా వచ్చింది. అండ్ మంచి మన సుమన్ గారు, చాలామంది పెద్ద వాళ్ళందరూ చేశారు సినిమాలో. ఈ సినిమా నీకు మైలురాయి అవుతుంది. గుడ్ లక్ బ్రో, ఆల్ ది బెస్ట్. అప్పారావు సార్ పక్కన ఎవరన్నా చూసావు కదా. ఈరోజు ప్రోగ్రామ్ అయితే చాలా గ్రాండ్ సక్సెస్ అయింది. మీకు అందరూ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జబర్దస్త్ నవీన్ ఒరిజినల్స్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఆల్. గుడ్ డే.